నెక్స్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చిందండి. ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియా ఫార్ములా ఏంటండి? NH3 ఇన్ హ్యాబర్ ప్రాసెసింగ్. ఇది మనకి ఫస్ట్ ఇయర్ లో లీ షార్ట్లియర్ ప్రిన్సిపల్ అనేటువంటి విషయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ దేన్ని కంబైన్ చేస్తామంటే నైట్రోజన్ గ్యాస్ ఏదైతుందో అది హైడ్రోజన్ గ్యాస్ తో మనం రియాక్ట్ చేస్తామండి. రియాక్ట్ చేయడానికి మనకి నైట్రోజన్ గ్యాస్ అనేటువంటిది ఎలా అవైలబుల్ అయ్యింది అనేటువంటిది చూడాలని ఫస్ట్. నైట్రోజన్ గ్యాస్ ఎలా సెన్సిటైజ్ చేస్తామంటే ఫస్ట్ సపోజ్ NH4Cl ఉందండి. What is the name of this compound, which is ammonium chloride, which is treated with NaNO2, which is called NaNO2 means which is sodium nitrite. When ammonium chloride is treated with sodium nitrite, there is a formation of N2 gas. N2 gas ఫామ్ అయినట్లయితే ఇంకా బై ప్రోడక్ట్ గా మనకి ఏం ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ కలిపి డైనైట్రోజన్ అంటే N2 గా వచ్చేసింది. ఇంకా ఛాన్స్లు ఏమున్నాయండి మనకి? ఇక్కడ ఉన్నటువంటి Na ఇక్కడ ఉన్నటువంటి Cl కలిపి ఎలా వస్తుంది? NaCl ఫార్మేషన్ జరుగుతుంది. దాంతో పాటు హియర్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ 2H2O ఫామ్ అవుతుంది. ఈ రకంగా మనకి నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని సింథసిస్ చేస్తాం. ఇంకొక మెథడ్ ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ సింథసిస్ చేయడానికి అమ్మోనియం డైక్రోమేట్ తీసుకుంటాం. హియర్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ దిస్ వన్ వి హావ్ టు టేక్ అమ్మోనియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ అనేటువంటి తెలుసు మీకు. పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా ఏంటి? K2Cr2O7 ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే పొటాషియం డైక్రోమేట్ అంటాం. ఆ పొటాషియం ప్లేస్ లో నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ అమ్మోనియం అంటే అమ్మోనియం ఏంటి? NH4 ట్వైస్ అండ్ Cr2O7 ఏదైతే ఉందో దాన్ని డికంపోజ్ చేస్తావే. హీట్ చేసినట్లయితే అది డికంపోజ్ అయ్యి మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. అండ్ హీటింగ్ విచ్ ప్రొవైడ్స్ N2 గ్యాస్, ఇంక్లూడింగ్ దట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 4 ని 2 టైమ్స్ అంటే 8 ఉన్నాయి. 8 ని ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే 7 అవైలబుల్ గా ఉన్నాయి. 8 హైడ్రోజన్స్ కలిపి మనకి 4 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి అనుకోండి, 4H2O వచ్చింది. అంటే ఆక్సిజన్స్ ఎన్ని వాడుకున్నాం? ఇక్కడ మనం 4 వాడుకున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయండి? 3 ఉంటాయి. ఆ 3ని ఆ Cr2 కలిపి ఎలా ఫామ్ అవుతుందంటే Cr2O3 క్రోమిక్ ఆక్సైడ్ కింద బయటకు వస్తుంది. ఈ రకంగా మనకి నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేస్తాయి. ఇలా ప్రిపేర్ అయినటువంటి నైట్రోజన్ ఏదైతుందో మనం ఆ నైట్రోజన్ దేంట్లో వాడుకుంటానంటే అమ్మోనియాని సింథసిస్ చేయడానికి హ్యాబర్ ప్రాసెస్ లో వాడుకుంటామండి. దానికి సంబంధించి థియరిటికల్ గా మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేటువంటి చూద్దాం. తర్వాత ఈ ప్రాక్టికల్ గా ఏ రకంగా మనకి జరుగుతుంది అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ గా చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించి రాసినట్లయితే హియర్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ గ్యాస్, which is very important reaction and written like this. There is a formation of 2 moles of NH3. ఇక్కడ దీన్ని చూస్తున్నట్లయితే 1 మోల్ నైట్రోజన్ గ్యాస్ ని 3 మోల్స్ హైడ్రోజన్ గ్యాస్ తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ స్టేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాస్ మనకి వచ్చేటువంటి అమ్మోనియా కూడా ఏంటి? గ్యాసియస్ ఫేజ్ లో వస్తుంది. ఫర్ దిస్ రియాక్షన్ వీ హావ్ టు టేక్ catalyst as Fe, ఐరన్. ఐరన్ దేని కింద తీసుకుంటామమ్మా? catalyst కింద తీసుకుంటాం. ఆ catalyst యొక్క రోల్ ఇంక్రీజ్ చేయడానికి మాల్బిడినం అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ టేకెన్ యాజ్ ప్రమోటర్. ఇక్కడ Fe అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఏమంటాం అంటే catalyst అంటాం. అండ్ MO మాల్బిడినం, దీని పేరు మాల్బిడినం ఏదైతుందో విచ్ ఇస్ ప్రమోటర్. ఏం చేస్తుంది అసలు? catalyst ఏం చేస్తుంది? ప్రమోటర్ ఏం చేస్తుందో చూద్దాం. catalyst ఏం చేస్తుంది? వాట్ ఈస్ కాల్డ్ catalyst?
catalyst is a substance which accelerates the rate of reaction without any change in its chemical composition. దాని కెమికల్ కంపోజిషన్ లో ఎటువంటి చేంజ్ లేకుండా రియాక్షన్ స్పీడప్ చేయడానికి మనం వాడేటువంటి కెమికల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే కెటలిస్ట్ అంటాం. ఆ కెటలిస్ట్ యొక్క రోల్ ని ఇంక్రీజ్ చేయడానికి వాడేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ప్రమోటర్ అంటాం. ఇదేం చేస్తుంది? ఈ రెండింటిలో ఎంకరేజ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. అర్థమైందా? ఇలా జరిగినట్లయితే దీన్ని ప్రమోటర్ అంటాం. కెటలిస్ట్ యొక్క రోల్ తగ్గించేటువంటిది కూడా ఉంటుందండి. దాన్ని ఏమంటాం అంటే పాయిజన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఏర్లో ఉంది కదా పాయిజన్ అంటే ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది కదా. దీని యొక్క రోల్ తగ్గించేసేటువంటిది పాయిజన్ అంటే అది మనకు పని లేదు. ఓన్లీ ప్రమోటర్ అనేటువంటిది మాత్రమే పని. ఈ రియాక్షన్ నువ్వు అర్థం చేసినట్లయితే మొత్తం ఫైనల్ గా నీకు ఏం జరుగుతుందంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు -42.2 కిలో జూల్స్ ఫర్ మోల్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రియాక్షన్ బట్టి నీకు కొన్ని విషయాలు అనేటువంటిది అర్థం అవ్వాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ టైప్ రియాక్షన్ ఇది? ఇలా నువ్వు యారో ఇండికేట్ చేసావు అంటే ఏంటంటే విచ్ ఇస్ ఇండికేట్స్ దట్ రివర్సిబుల్ రియాక్షన్. ఎటువంటి రియాక్షన్ అమ్మా ఇది? రివర్సిబుల్ రియాక్షన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? రియాక్టెంట్స్ 1 + 3 4 మోల్స్ ఉన్నాయి. ఇవేమో 2 మోల్స్. రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతున్నాయి? డిక్రీజింగ్ ఉంది. డిక్రీజింగ్ ఉన్నట్లయితే ఇది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది జరగాలి. మనకి అమ్మోనియా అనేటువంటిది ఫామ్ అవ్వాలి అంటే అది ఏ రియాక్షన్? అమ్మోనియా ఫామ్ అవ్వాలి అంటే అది ఎడమ వైపు జరగాల, కుడి వైపు జరగాల? ఎక్కడ ఉందో అమ్మోనియా? కుడి వైపు ఉంది కాబట్టి మనకి ఏ రియాక్షన్ జరగాలి? ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలి. ఆ ఫార్వర్డ్ రియాక్షన్ ఏ రకమైనటువంటి రియాక్షన్ చెప్తాడండి. దేని బట్టి తెలుస్తుందంటే ఏ రకమైనటువంటిది అనేది ఇక్కడ డెల్టా హెచ్. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీలో వచ్చినటువంటి చేంజ్. ఎంథాల్పీ అంటే ఏంటి? విచ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హీట్ ఎనర్జీ అండి. ఎంథాల్పీ అంటే ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీలో ఉన్నటువంటి ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఉన్నటువంటి హీట్ ఏదైతుందో ఆ హీట్ ఎనర్జీని మనం ఏమంటాం అంటే ఎంథాల్పీ అని చెప్తాం. ఆ ఎంథాల్పీలో వచ్చినటువంటి చేంజ్ ఏదైతుందో అది ఎలా ఉంది? ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉంది అంటే మీకు ఫస్ట్ ఇయర్లో థెర్మోడైనమిక్స్ అనేటువంటి చాప్టర్ చెప్పినప్పుడు దీన్ని సిస్టమ్ అంటాం. సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటివి ఏవైతున్నాయో దాన్ని సరౌండింగ్స్ అంటామని చెప్పామండి. ఇక్కడ సిస్టమ్ కి సరౌండింగ్ కి ట్రాన్స్ఫర్మేషన్ మూడింటిలో జరుగుతుంది. హీట్ అనేటువంటిది సిస్టమ్ కి ఇవ్వచ్చు, లేక హీట్ సిస్టమ్ నుంచి రిలీజ్ అవ్వచ్చు. సబ్స్టెన్స్ అనేటువంటి సిస్టమ్ కి ఇవ్వచ్చు, లేక సబ్స్టెన్స్ నుంచి రిలీజ్ అవ్వచ్చు. వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అవ్వచ్చు, లేదా వర్క్ డన్ బై ది సిస్టమ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫండమెంటల్ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం సిస్టమ్ కి ఏమి ఇచ్చినా సరే విచ్ ఇస్ పాజిటివ్ ఎయిడ్. మనం దీనికి ఏం ప్రొవైడ్ చేసినా ఏంటి? పాజిటివ్. సిస్టమ్ మనకి ఏమి ఇచ్చినా సరే విచ్ ఇస్ నెగిటివ్. అదవుతుందా? వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ చేసినట్లయితే వాల్యూ ఏంటి? పాజిటివ్. వర్క్ డన్ బై ది సిస్టమ్ చేసినట్లయితే అదేమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. అదే రకంగా హీట్ ని వెచ్చేసి చేస్తున్నట్లయితే హీట్ అబ్జర్వ్డ్ బై ది సిస్టమ్ అయితే ఒక రియాక్షన్, హీట్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ది సిస్టమ్ అయితే ఒక రియాక్షన్. హీట్ ని వెచ్చేసి మనం రియాక్షన్స్ 2 టైప్స్ చెప్తామండి. హీట్ ఇవాల్వ్డ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ ని మనకి ఇచ్చేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? ఎగ్జోథర్మిక్ అంటాం. హీట్ ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే విచ్ ఇస్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. అక్కడ ఎగ్జోథర్మిక్ జరిగిందా ఎండోథర్మిక్ జరిగిందా అనేటువంటిది దేని బేస్ చేసి చెప్తామంటే ఇక్కడ ఉన్నటువంటి సైన్ ని బట్టి. దేని బేస్ చేసి చెప్తాం? అక్కడ ఉన్నటువంటి సైన్ బట్టి. ఏ సైన్ ఉంది? ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఇక్కడ హీట్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ది సిస్టమ్. దట్స్ వై విచ్ ఇస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే నీకు ఇక్కడ కంక్లూజన్ ఏంటి అంటే ఇదంతా చెప్తుంటే ఇక్కడ పాయింట్ ఏందా వెళ్ళి ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఏదైతుందో ఫార్వర్డ్ రియాక్షన్ ఏంటండి? ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్. ఏ రియాక్షన్ ఇది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తుంది. అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఈ రియాక్షన్ జరగడానికి నువ్వేం తీసుకున్నావు? 1 మోల్ N2 గ్యాస్ ని నీ మోల్ హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకున్నావు.
తీసుకుని చేసినట్లయితే ఏమవుతుంది నీకు 2 moles అమ్మోనియా గ్యాస్ ఏదైతే ఉందో ఇది ఫామ్ అవుతుంది. ఇది ఇలా జరగడానికి నీకు లీ షాట్లియర్ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్? ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలి అంటే మనకి ఏం కావాలంటే హై ప్రెషర్ కావాలి. అకార్డింగ్ టు లీ షాట్లియర్ ప్రకారం మనకి కండిషన్స్ ఏంటి? ప్రెషర్ అనేటువంటిది హై ప్రెషర్ కావాలి. కాబట్టి ఆ ప్రెషర్ ఎంత ఉందంటే 200 atmosphere ప్రెషర్ కావాలి. ఇక్కడ హీట్ లిబరేటెడ్ రియాక్షన్ కదా, హీట్ అదే వస్తుంది. అందువల్ల టెంపరేచర్ అనేటువంటి లో టెంపరేచర్ కావాలా, హై టెంపరేచర్ కావాలా? లో టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్ ఫర్ దట్ ఫార్వర్డ్ రియాక్షన్ అండి. టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ 725 to 775 కెల్విన్ టెంపరేచర్ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది. లో టెంపరేచర్ ఇక్కడ ఏంటి? హై ప్రెషర్, ఇక్కడ ఏంటి? లో టెంపరేచర్ కండిషన్. తర్వాత ఏంటిది? కెటలిస్ట్ గురించి మాట్లాడాలి. కెటలిస్ట్ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా రేట్ ఆఫ్ రియాక్షన్ ని? చేస్తుంది. కెటలిస్ట్ కింద ఏం తీసుకుంటాం? Fe ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాలిక్యూల్ తీసుకుంటాం. Fe ఏమో కెటలిస్ట్ అవుతుంది, మాలిక్యూల్ అనేటువంటిది ఏమవుతుంది? ఇక్కడ ప్రమోటర్ కింద అవుతుంది. ఏమవుతుందండి? ప్రమోటర్ కింద అవుతుంది. ఇది మనకి ఈ యొక్క రియాక్షన్ లో మెయిన్ గా ఉన్నటువంటి పాయింట్స్. అదవుతుందమ్మా. హ్యాబర్ ప్రాసెస్ లో అమ్మోనియాని సిన్సెట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఏవైతున్నాయో అది ఎలా ఉంటుంది, అది దాంట్లో ఏ రకంగా ఫామ్ అవుతుంది అనేటువంటి కండిషన్స్ లో నీకు ఈ 2 పాయింట్లు వచ్చినాయి. ఈ పాయింట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దేని నుంచి బట్టి రాసి ఈ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి యారోని బట్టి, ఆ సైడ్ ఈ సైడ్ యారో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే రివర్సిబుల్ రియాక్షన్. విచ్ ఇస్ రివర్సిబుల్ రియాక్షన్. రివర్సిబుల్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి? ఆ రెండు కలిపి అమ్మోనియం గ్యాస్ ని ఫామ్ చేస్తే అట్ ఏ టైంలో ఏం జరుగుతుంది? ఏ టైం అన్నా సరే ఆ రెండు కలిపి దేని కింద మారిపోతాయి? విడిపోతాయి కూడా. దాని కింద కూడా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి అమ్మోనియా అనేటువంటిది ఫామ్ అవ్వాలి కాబట్టి ఏ రియాక్షన్ జరగాలి? ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలి. కాబట్టి మనకి జరిగినటువంటి ఫార్వర్డ్ రియాక్షన్ నెగిటివ్ వచ్చింది కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ కింద వచ్చిందండి? ఎక్సోథర్మిక్ రియాక్షన్ కింద, అంటే హీట్ లిబరేట్ అయ్యేటువంటి రియాక్షన్ కింద మనకి రావడం అనేటువంటిది జరిగింది. ఇది అంతా కూడా ఏంటి? ఒక థియరిటికల్ గా చెప్పినట్లయితే మనకి హ్యాబర్ ప్రాసెస్ లో దీని యొక్క ప్రిపరేషన్ గురించి ఈ రకమైనటువంటి విషయాలు ఉంటాయి. దెన్ అది ఎక్స్పెరిమెంటల్ గా మనం ఎలా చూపిస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇదిగో దీనికి రెండు ఏంటిది ఇన్లెట్స్ ఉంటాయి. ఆ ఇన్లెట్స్ లో ఫస్ట్ ఇన్లెట్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేస్తాం? నైట్రోజన్ గ్యాస్ ని. ఈ సెకండ్ ఇన్లెట్ లో ఏం చేస్తాం అంటే హైడ్రోజన్ గ్యాస్ ని ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో పాస్ చేస్తాం. ఆ యారో ఇండికేట్ చేసేటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుంది? డైరెక్షన్ తెలియజేస్తుంది. ఇలాగా నువ్వు దేంట్లోకి పాస్ చేస్తావు అంటే ఇట్ ఈస్ ఏ కంప్రెషన్ అండి. ఏముంది అక్కడ? కంప్రెషన్ ఉంది. కంప్రెషన్ అంటే ఏం చేస్తుంది అంటే ఆ రెండింటిని దగ్గరికి తీసుకొస్తామంటే అక్కడ మనం ఏం వాడాలి? ప్రెజర్ వాడుతాం. ఇక్కడ వాడేటువంటి ప్రెజర్ ఏంటంటే 200 atmospheric ప్రెజర్ వాడుతాం. ఉంది కదా కండిషన్. 200 atmospheric ప్రెజర్ వాడితే రెండు ఏమవుతాయి? ఒకదానికోటి ఫ్యూజ్ అవుతాయి. ఆ ఫ్యూజ్ అయితే ఏవైతున్నాయి వాటిని ఎలా పంపిస్తావు? ఇలా పంపించినట్లయితే అవి ఏమొచ్చినాయి? ఇలాగ ఒక ఛాంబర్లోకి వచ్చినాయి. ఈ ఛాంబర్లో ఏం జరుగుతుందంటే అక్కడ కెటలిస్ట్ అనేటువంటిది వాడతావు. కెటలిస్ట్ కింద ఏం వాడతావు? ఐరన్ వాడతావు. దాంతో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్టివ్ గా రావడానికి దీనికి Al2O3ని అండ్ K2O కలుపుతావు. ఇది రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. ఎక్కడ చేస్తావు ఇదంతా కూడా? ఎట్ 725 to 775 కెల్విన్ దగ్గర హీట్ చేస్తాయి. రియాక్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండు కలిసినాయి కదా, ఏంటది? N2ని H2 కలిసిపోయి ఏం ఫామ్ అవుతుంది? నీకు అమ్మోనియా ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ మోల్స్ రాయట్లేదు. నా అర్థం ఏంటి? ఇక్కడ N2ని హైడ్రోజన్ కలిసిపోయి నీకు ఏం ఫామ్ అవుతుందని? అమ్మోనియా ఫామ్ అవుతుంది. అమ్మోనియా ఏ రూపంలో వస్తుంది? ఇక్కడ గ్యాస్ రూపంలో ఫామ్ అయ్యి ఈ యొక్క వెజల్ ఏదైతే ఉంటుందో దీని గుండా ట్రావెల్ చేసి దీంట్లోకి వచ్చి జాయిన్ అవుతుంది. ఇక్కడ ఏ రూపంలో ఉంటుంది అంటే విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అమ్మోనియా. ఏ రూపంలో ఉంటుంది? అది లిక్విడ్
నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ కూడా దీంట్లో వచ్చేస్తుంది. ఆ గ్యాస్ ఏదైతుందో మళ్ళీ ఈ యొక్క చాంబర్ ఉంది కదా, ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మిగిలిపోయినటువంటి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఏదైతుందో ఆ గ్యాస్ ఎలా ట్రావెల్ అయ్యి తర్వాత ఇది ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ పంప్ ఉంటుందండి, ప్రెజర్ పంప్. ఆ పంపు ద్వారా ఏం జరుగుతుంది, దీంట్లో ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎలా వస్తుంది, మళ్ళీ దీంట్లో వచ్చి కండిషన్ తీసుకుని మారుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఏమన్నా మిగిలిపోయినటువంటి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఏవైతుంటాయో అవి దేని కింద మారిపోతాయమ్మా, అమ్మోనియా కింద మారిపోతాయి. అమ్మోనియా అనేటువంటిది మనకి ఎయిర్ అండి, అంటే గ్యాసియస్ ఫేజ్ లో ఉంటది. గ్యాసియస్ ఫేజ్ లో ఉన్నటువంటిది మనకి కలెక్ట్ చేయడం కష్టం. అందువల్ల దాన్ని ఎలా స్టోర్ చేస్తామంటే ఈ యొక్క అమ్మోనియా ఏదైతే ఉన్నది వాటర్ లో స్టోర్ చేస్తామండి. స్టోర్ చేసినట్లయితే అది మనకి దేని కింద ఉంటది, అమ్మోనియా అనేటువంటిది NH3 అనేటువంటిది వాటర్ తో రియాక్ట్ అయినట్లయితే ఏం ఫామ్ అవుతుంది, నీకు ఏం ఫామ్ అవుతుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ NH4OH. NH4OH అమ్మోనియా హైడ్రాక్సైడ్ రూపంలో మనకు ఉంటుంది. ఈ రకంగా మనకి ఇలా అమ్మోనియా హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే లిక్విడ్ అమ్మోనియా అని చెప్తారండి, ఆ లిక్విడ్ అమ్మోనియా అని చెప్తారు. అంటే అర్థమేంటి, అమ్మోనియా అనేటువంటి గ్యాసెస్ ఫేజ్ లో కాకుండా లిక్విడ్ రూపంలోనే ఎక్కువ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది అమ్మోనియా గురించి మొత్తం హ్యాబర్ ప్రాసెస్ లో ప్రిపరేషన్ అండి. అర్థమవుతుందా క్లారిటీగా? ప్రిపేర్ చేయాలంటే 2 గ్యాస్ను వాడుకున్నాం. ఇది దేంతో తయారు చేస్తామో చెప్పాను. తర్వాత ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్ కండిషన్ బట్టి అక్కడ ఏం జరిగిందో చెప్పాం. ఇది రివర్సిబుల్ రియాక్షన్ అనేటువంటిది ఎవరైతే తెలియజేస్తుంది. అమ్మోనియా ఫామ్ అవడం అనేటువంటిది ఫార్వర్డ్ రియాక్షన్. ఆ ఫార్వర్డ్ రియాక్షన్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వాల్యూని బట్టి ఏంటది ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఈ షార్ట్ క్లియర్ కండిషన్ ప్రకారం నీకు అమ్మోనియా అనేటువంటి తయారవ్వాలి అంటే హై ప్రెజర్ అనేటువంటిది కావాలి, 200 అట్మాస్ఫియర్ ప్రెజర్. ఆల్రెడీ ఇది ఎగ్జోథెర్మిక్ కాబట్టి టెంపరేచర్ అనేటువంటిది లెస్ టెంపరేచర్ కావాలి. అందువల్ల ఎంత సరిపోద్ది, 725 to 775 కెల్విన్ సరిపోద్ది. కెటలిస్ట్ కూడా రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, అది చేయడానికి మనం తీసుకున్నటువంటి కెటలిస్ట్ ఏంటి, ఐరన్ తీసుకుంటాం. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఏంటి, మాల్బిడినము. కెటలిస్ట్ కింద యూజ్ చేసినట్లయితే మాల్బిడినం అనేటువంటిది ఏం చేస్తుంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం, ప్రొమోటర్ కింద చెప్పు. ఈ రకంగా మనకి అమ్మోనియా వస్తుంది. అమ్మోనియా వచ్చినటువంటి థియరిటికల్ గా చూసినట్లయితే ఎక్స్పెరిమెంటల్ గా ఈ రకమైనటువంటి ఆపరేటర్స్ తో మనం చెప్తాం. ఇలా కలెక్ట్ అయింది ఏదైతుందో మనకి లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది. దాన్ని డ్రై చేయడానికి మన స్లాక్ లైన్ తీసుకుంటామండి. ఏం తీసుకుంటామమ్మా అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ దీని నుంచి డ్రై చేయడానికి ఏం తీసుకుంటాం అంటే CaO తీసుకుంటాం. CaO మాత్రమే తీసుకోవాలి. దీన్ని డ్రై చేయడానికి కొన్ని కెమికల్స్ వాడకూడదు. అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 వాడకూడదు, CaCl2 వాడకూడదు, అండ్ P4O10 అనేటువంటి ఈ 3 కెమికల్స్ వాడకూడదు. అంటే ఎందుకు వాడకూడదు అంటే ఇవి లిక్విడ్ అమ్మోనియాతో రియాక్ట్ అయిపోతాయి. అంటే అందువల్ల ఈ 3 కూడా డ్రై చేయడానికి వాడకూడదు. ఓన్లీ డ్రై చేయడానికి వాడవలసినటువంటి కెమికల్ ఏంటండి, లైమ్, స్లాక్ లైమ్ అంటాం. ఆల్రెడీ CaO అండ్ NaOH కాంబినేషన్ ఏదైతుందో మనకు తెలుసు. అంటే CaO డైరెక్ట్ గా తీసుకున్నట్లయితే మనం ఈ రకంగా అమ్మోనియాని డ్రై చేయించండి. ఇది మొత్తం అమ్మోనియాకి సంబంధించినటువంటి ప్రిపరేషన్. ఇప్పుడు మీకు మెటీరియల్లో చిన్న మోడిఫికేషన్ చేసుకోవాలండి. మెటీరియల్ ఓపెన్ చేసుకుని ఈక్వేషన్ ఏదైతే ఉందో ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్ ఓపెన్ చేసుకున్నట్లయితే అక్కడ ఈక్వేషన్ చూడండి అమ్మ. మెటీరియల్ ఓపెన్ చేసుకుని పేజ్ నెంబర్ 169, పేజ్ నెంబర్ 169 లో ఈక్వేషన్ రివర్సిబుల్ యారో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఈక్వేషన్ కంటిన్యూషన్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది పైన, ఏంటది, అమ్మోనియం ఏదైతే ఉందో అది నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ని డైరెక్ట్ మెథడ్ తో ట్రీట్ చేసినట్లయితే వస్తుందని చెప్తాడు. దాని కంటిన్యూషన్ గా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అండ్ రైట్ మీకు ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి కంటిన్యూషన్ గా లైన్ ఏముందండి, నైట్రోజన్ గ్యాస్ ఈస్ ట్రీటెడ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ డైరెక్ట్ రియాక్షన్ టు ఫార్మ్ అమ్మోనియా గ్యాస్ అని ఉంది. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ Fe/MO in the presence of Fe/MO. MO ఎలా రాయాలి చెప్పాను కదా, M క్యాపిటల్ రాసి O స్మాల్ రాయాలి.
మాల్బిడేనంకి ఇండికేషన్ అండి, మాల్బిడేనం. తర్వాత ఇప్పుడు రియాక్షన్ చూసినట్లయితే రియాక్షన్ అండి ఏముంది, N2+3H2 ఇలా ఉండి మీకు ఆ యారో మార్చుకోవాలమ్మా. యారో ఏం రాయాలంటే రివర్సిబుల్ యారో రాయాలి. ఇలా యారో మీద ఏం రాయాలి, పైనేమో Fe రాయాలి, కిందేమో MO రాయాలి. పైన ఏం రాయాలి, Fe రాయాలి, కిందేమో MO రాయాలి. అది మోడిఫికేషన్ అండి. తర్వాత అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది, ఏమేమి రాయాలనేటువంటి చాలా క్లారిటీగా ఇచ్చింది. ఇది ఎగ్జోథెర్మిక్, ఇది ఫార్వర్డ్ రియాక్షన్, రివర్సిబుల్ రియాక్షన్ అని, ఫార్వర్డ్ రియాక్షన్ వచ్చి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని ఇలా ఇచ్చిన తర్వాత రీషార్ట్ క్లియర్ కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్ ఇచ్చి ఇంత ప్రెజర్ వాడాలి, ఇంత టెంపరేచర్ వాడాలి, ఇవన్నీ మెన్షన్ చేసాడు. మెన్షన్ చేసిన తర్వాత మనకి రియాక్షన్స్ అడుగుతాడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. లాస్ట్ ఇయర్ వరకు విషయం ఏంటంటే మీకు ఈ డయాగ్రామ్ మార్కులు లేదండి, ప్రీవియస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు. ఎలా అడుగుతాడంటే రైట్ ది ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా అండ్ రియాక్షన్ విత్ దిస్ వన్ అండ్ 4 మార్కులకి ఇచ్చేవాడు. ఈ పాయింట్లు రాసినందుకు 2 మార్కులని, ఆ పాయింట్లు రాసిన రియాక్షన్స్ రాసినందుకు 2 మార్కుల కింద సెట్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే రియాక్షన్స్ ఇవ్వకుండా రైట్ ది ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా ఇన్ హ్యాపర్ ప్రాసెస్ విత్ డయాగ్రామ్ అని అడిగాడు. ఎప్పుడైతే డయాగ్రామ్ అని మెన్షన్ చేశాడో ఆ డయాగ్రామ్కి ఒక మార్క్ ఇచ్చేసాడు. అది మీరు రఫ్గా చేసినా సరే డయాగ్రామ్ ఇలాగా మీకు అవుట్లెట్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్లియర్గా ఇండికేట్ చేసినట్లయితే మీకు ఒక మార్క్ పడుతుంది. రియాక్షన్ ఎప్పుడు కూడా అలవాటు ఏంటి, ఈ కంటెంట్ రియాక్షన్స్ అలవాటు, ఇది ఎవరికి అలవాటు లేదు. ఆ తర్వాత నుంచి మీ మెటీరియల్లో కూడా ఏంటంటే ఈ యొక్క డయాగ్రామ్ని ప్రింట్ చేస్తున్నారండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ రియాక్షన్లో కూడా దేంట్లో కూడా డయాగ్రామ్స్ వేసేవాళ్ళు కాదు, ఇది మాత్రం వేయవలసి వస్తుంది. అందువల్ల మీకు బోర్డు మీద వేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇది చాలా ఈజీ అండి. ఆ అవుట్లెట్ ఏవైతే ఉంటాయో అంటే ఎలాగవుతుందో మనకి ఎలా జరుగుతుందో అవుట్లెట్ మాత్రం క్లోజ్ చేయకండి. మీరు పొరపాటున ఇలా వేసి ఇది క్లోజ్ చేస్తే చాలు, ఏమైపోద్ది, ఎప్పుడైతే నువ్వు ఈ ఏరియా క్లోజ్ చేసావో ఇదంతా ఏం జరగదు. ఇంకా ఎందుకు జరగదు, ఇలా వచ్చి ఇలా వెళ్ళి దీంట్లోకి వెళ్తుంది, అంతే, ఉపయోగం లేదు మనకి. అందువల్ల ఆ వెజల్స్ ఏవైతే ఉన్నాయి ఇన్లెట్ వెజల్స్ అవి క్లియర్గా ఉండేలా చూసుకున్నాం. మళ్ళీ ఇక్కడ పైన ఇలా క్లోజ్ చేయకూడదు, ఏదో గొట్టాలు పెట్టమన్నారు కదా అని ఇది క్లోజ్ చేసి గొట్టాలు ఆడితే ఉపయోగం లేదు, వెళ్ళాలి కదా నాజుల్లో. అది ఇది అంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్. నెక్స్ట్ కింద ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి 3 ప్రాపర్టీస్. ఆ 3 ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని చూద్దాం ఒకసారి. రియాక్షన్స్ ఉన్నాయి మీకు బుక్లోని, ఇది ఉండదండి కింద, ఇది కూడా రాసుకోండి. ఎరా బుక్లో ఇది ఉండదు, N2+H2 అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఉండదు ఇక్కడ, అది కూడా రాసుకో. అంటే రియాక్షన్స్ లో ఫస్ట్ రియాక్షన్ ఏంటండి, జింక్ సల్ఫేట్ తో ఉంటదండి. ఒకసారి ఇలా తర్వాత జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో దాంతో అమ్మోనియా అనేటువంటిది లిక్కర్ అమ్మోనియా కింద రియాక్ట్ అవుతుందండి. అంటే అమ్మోనియా హైడ్రాక్సైడ్ కింద రియాక్ట్ అవుతుంది, NH4OH కింద మాత్రమే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ ZnSO4 ఏదైతే ఉందో Zn+2 SO4 -2 కింద ఉంటుంది. అంటే +2 అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇటు బ్యాలెన్సింగ్ చేయాలంటే 2 అయాన్స్ కావాలి. ఫామ్ అయ్యేదానికి కూడా ఏమి ఉండాలి, +2 ఉండాలి, లేకపోతే +1 ఉందనుకోండి ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. ఇది నీకు మామూలుగా స్ప్లిట్ అయినట్లయితే ఎలా అవుతుంది, Zn2+ SO4 - తీసేది. NH4 ఏదైతే ఉందో ఇది ఎలా అవుతుంది, NH4+ అండ్ OH- అవుతుంది. అక్కడ పెట్టండి ఒకసారి. ఇది +2 కదా, ఇది +1. +2 కాబట్టి దీన్ని టాలీ చేయాలంటే ఎన్ని అయాన్స్ కావాలి, 2 అయాన్స్ కావాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, +1 అంటే ఒకటే ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల మనకి బ్యాలెన్సింగ్ చేయడానికి ఎన్ని తీసుకోవాలమ్మా, 2 తీసుకోవాలి. 2 తీసుకున్నట్లయితే ఇవో 2 వస్తాయి, ఇవో 2 వస్తాయి. వచ్చినట్లయితే నీకు ఏమవుతుంది, జింక్ అనేటువంటి దేంతో రియాక్ట్ అవుతుంది, OH తో రియాక్ట్ అయ్యి ZnOH ఫామ్ అవుతుంది. ప్లస్ దాంతో పాటు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, NH4 SO4 ఫామ్ అవుతుంది. అదవుతుందా, ఎన్ని కావాలి దానికి 2 కావాలి కాబట్టి ఇది ఫస్ట్ డే. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ తో కానీ అండ్
సిల్వర్ క్లోరైడ్ గా కానీ రియాక్షన్ ఉంటుందండి అమ్మోనియా ఉన్నట్లయితే ఇది కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది? కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది అంటే దీంతో అవుతే దీని కాంప్లెక్స్ ఇలా రాయాలమ్మ. Cu NH4లు ఎన్ని ఉంటాయంటే NH3లు 4 ఉంటాయి. మనకి SO4 అనేటువంటిది ఏదైతే ఉంటుందో బయట ఉంటుంది. అదే నీకు దీంతో రాసినట్లయితే Ag NH3లు ఎన్ని ఉంటాయంటే 2 మాలిక్యూల్స్ తీసుకుంటావు అండ్ Cl అనేటువంటిది ఇలా ఉంది. దీనికి ఐయుపాక్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మీకు ఐయుపాక్ నేమ్స్ ఉండదు దాంట్లో. దీనికి ఐయుపాక్ నేమ్స్ చెప్పండి. ఇస్ టెట్రాఎమిన్ కాపర్ 2 సల్ఫేట్ రాసుకోండి. అక్కడ మెటీరియల్ లో దీని యొక్క పేరు ఏంటంటే ఇస్ టెట్రాఎమిన్ కాపర్ 2 రోమన్ నెంబర్ వేయండి అండ్ సల్ఫేట్ రాయి. ఇది ఆల్రెడీ బాగానే ఉంటుంది నేమ్. ఇదేముంది? 2 ఉన్నాయి కాబట్టి దీని పేరేంటి? డైఎమిన్. సిల్వర్ క్లోరైడ్ అన్నాం. సిల్వర్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ విచ్ ఇస్ డైఎమిన్. సిల్వర్ 1 క్లోరైడ్. ఇవి మొత్తం అమ్మోనియాకి సంబంధించి చూసినట్లయితే ఈ విషయాలన్నీ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి వచ్చినండి. చాలా జాగ్రత్తగా చదవాలి. అది నాకు మీరు అందరూ కూడా నోట్స్ రాసి తీసుకురావాలి అండి.